మెగా అభిమానిగా సినిమా చేస్తున్నారు. అవునన్నా. సార్ ఆళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? మెగా ఫ్యాన్స్ సపోర్ట్ మీకు? అన్న నాకు అంటే మీరు దాని నుంచి ఒక క్వశ్చన్ ఇస్తే బాగుండు అని చెప్పి మనసులో అనుకుంటున్నాను నేను యాక్చువల్‌గా. నీకేమైనా ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతారని చూస్తున్నాను. ఎవరు అది కూడా అడగలేదు. చెప్పండి. నా అంతట నేనే చెప్పేసుకుంటాను సిగ్గు లేకుండా. అదేంటంటే ఇప్పుడు ఊహ తెలిసాక నాకు తెలిసిన హీరో, స్టార్ హీరో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు. మా అమ్మతో, మా నాన్నతో స్కూల్ ఎగ్గొట్టేసి, మా నాన్నతో అంటే స్కూల్‌కి వెళ్ళకుండా కూడా మా నాన్న కొట్టేసేవాడు. ఏందన్న అప్పట్లో రూ. 5 రూపాయలు ఉంటే పామర్ అనేది మా ఊర్లో ఉండేవాడిని నేను. పామర్ నుంచి ఉయ్యూరుకి రూపాయి టికెట్ లారీకేసి వెళ్ళిపోయేవాడిని. సినిమా టికెట్ రూపాయన్నర. సినిమా చూసి రూ. 10 సోడా తాగేవాడిని మధ్యలో. మళ్ళీ వచ్చేటప్పుడు లారీ ఎక్కి ఇంటికి వచ్చేవాడిని. కరెక్ట్ స్కూల్ వదిలిపెట్టడానికి ఇంటికాడ ఉండేవాడిని. అంత పంక్చువాలిటీ మెయింటైన్ చేసి ఆ సినిమాలో అప్పట్లో యుద్ధభూమి. అసలు బండి చక్రం దగ్గర చిరంజీవి గారు మిషన్ గన్ పట్టుకుంటే నీ అమ్మాయి మిషన్ గన్ నాకు దొరికితే బాగుంది, ఎక్కడ దొరుకుతుందని ఆ చిన్నపిల్లల వయసులో మనకు ఆలోచనలు. మీకు తెలీదన్నా చిరంజీవి గారికి అంటే ఇప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తారు కదా, మామూలు జనవరి ఫస్ట్ వచ్చినప్పుడు మన టైంలో పావలా ₹2 షీట్ ఉండేది, పెద్ద 8 ఉండే. అందులో ఆటలో చిరంజీవి మొత్తం గన్ను పెట్టుకొని రక్తాలు ఎక్తాలు కారే ఫొటోస్ టీచర్స్కి ఇచ్చేవాడిని. ఒరే ఏంట్రా ఈ గ్రీటింగ్స్ ఇస్తారంటే సార్ అంటే మేము పోటాపోటీగా కొనుక్కునేవాళ్ళం. షార్ట్లు కొనుక్కొని ఏదైతే చిరంజీవి గారిది యుద్ధభూమి అని చెప్పాను కదా, ఇంకా మైండ్లో ఉంది. ఆ మిషన్ కని పట్టుకునేది మిస్తే అది ఎవడన్నా ఇస్తారా అని అడిగేవాళ్ళు. ఏమో సార్ నాకు తెలియదు మా ఈయనే అన్నిటికని చెప్పి అలా 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 ఆ స్టేజ్లో ఉన్న ఒక పిల్లాడు ఉన్న స్థాయి నుంచి చిరంజీవి గారు నా పక్కన కూర్చొని ప్రజారాజ్యం పార్టీ ఓపెనింగ్ సెరమనీలో భుజం మీద చేసి ఒకసారి ఆ తిరుపతి మీటింగ్ పెట్టు అన్నారంటే పులకరించిపోయాను. ఇంకేం కావాలి జీవితానికి? నాకు అనిపించింది పర్సనల్గా, ఎవరి ఎమోషన్లు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు నా ఎమోషన్ వచ్చిందంటే ఆయన భుజం మీద చేసి ఒకసారి అది పెట్టాను. అబ్బా చాలరా బాబు జీవితానికి, ఆయన ఇప్పుడు వస్తాడని ఇక్కడ కూర్చుంటాను ఎదురు చూస్తూ ఉంటాను. కేసీ గారు వస్తున్నారు అనగానే తక్కువ నేను ముందు మేకప్ అయిపోయి ఉంటాడు ఇక. ఎందుకంటే నీట్గా ఉండాలి ఆయన దగ్గర కొంచెం అని. మనం దేవుడిచ్చిన 40 వేసులని కొంచెం ఉన్నంతలో కొద్దిగా కొంచెం ఖర్చు తుడుచుకోవడం అయ్యి మేకప్లు అంటే అలా కూర్చొని చక్కగా అది నాకు బెస్ట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అన్న. నెక్స్ట్ ఒకసారి 12 గంటల టైంలో నేను మానిటరింగ్ చేసేవాడిని, మీడియా మానిటరింగ్ అంతా మొత్తం చూసుకునేవాడిని. 12 గంటల కళ్యాణ్ బాబు టప్పని డోర్ తీశాడు. ఏసీ పోద్ది కదా, నేను చక్కగా పొజిషన్లో ఎలా ఉన్నానంటే కాలు మీద కాలు వేసుకొని టేబుల్ మీద 12ంటికి ఎవడొస్తాడు మనం అందరిలాగానే కాలు మీద కాలు వేసుకుని అలా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాం. ఒక న్యూస్ 8 ఛానల్స్ ఏమేమి వస్తున్నాయి మొత్తం రికార్డింగ్ అవుతూ ఉంటాయి. టక్మని మనకి ఏదన్నా హైలైట్ కనిపించింది నోట్ చేసుకోవాలి. నేను మానిటరింగ్ తెలుసు కదా, మీ అందరూ తెలుసు కదన్న. కూర్చుంటే టక్మని డోర్ తీస్తే అలా తీసా కళ్యాణ్ బాబు నుంచుని ఉన్నారు ఎదురుగా. ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి. అసలు కాలు తీయటాకే వణికిపోతుంది కాలు. నిదానంగా లేచి నుంచుని చేతులు కట్టుకుంటే వచ్చి కూర్చున్నాడు ఆయన. ఊరికి ఆయన టక్ అసలు నాతో ఏం మాట్లాడాలి టక్ చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత ఆ పేపర్స్ రాసుకొని ఉంటాను కదన్నా మొత్తం లైన్గా ఏమిటి హెడ్లైన్స్ అన్నీ అవి చూశారు. నీకు తెలంగాణ వచ్చా అన్నారు. భాష రాదు సార్ అన్న. హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది, తెలంగాణ లాంగ్వేజ్ వచ్చాను. రాదు సార్ అన్న. ఆ ఒక్క మాట నాతో మాట్లాడింది ఆయన. నాకు చూసుకో ఇంకా అది ఒకటి. అట్లా కలవాల్సిన వాళ్ళని అతి దగ్గర కూర్చొని పర్సనల్గా మాట్లాడాను. అది నా జీవితంలో మర్చిపోయిన రోజులు అన్నాయి, నో డౌట్ అందులో. ఓకే, సినిమాలో ఏం హై మూమెంట్స్ ఉంటాయి? ఇంటర్వెల్ బ్యాంకు క్లైమాక్స్ అయినా మిగతాది ఇంకేమైనా హై మూమెంట్స్ ఏనా? అన్నా ఇప్పుడు డ్రింకర్స్ అనగానే ఏంట్రా ఇడు సినిమా అంతా డ్రింక్స్ సిగరెట్లు గిల్తూ నింపేస్తాడని అనుకుంటారు అందరు మామూలుగా. ఎందుకంటే మనం టీజర్లో చూపించిన ట్రైలర్లో చూపించిన అలాంటి సిచ్యువేషన్ ఉంది. కానీ నేనేంటంటే డ్రింకర్స్ అయిన క్యారెక్టర్ని జస్ట్ ఒక 10 minutes చెప్పేసి ఆడియన్కి ఇంకా రుద్రా దాన్ని. వీడు తాగుతాడు ఇదేం మాత్రం నాయన సినిమా మొదలైన కానీ నుంచి తాగుడికి మాకు అవసరమా అని నేను రివ్యూ ప్రతిదీ చదువుతానన్నా. ప్రతి సినిమా రివ్యూ చదువుతాను నేను. సినిమా చూసిన తర్వాత రివ్యూని చూస్తాను. ఏహో ఇట్లా ఎక్కువ అనిపిస్తుందా వీళ్ళకి, మనం ఈ దారిలో వెళ్ళకూడదు, మనం జాగ్రత్త పడాలి. నేను అందుకే రివ్యూ రైటర్స్ గురించి మాట్లాడింది. వాళ్ళు రాసే జెన్యూన్ అన్న. మనం ఏం చేస్తాం ఇప్పుడు మ్యాక్సిమం 99% వాళ్ళు రాసినవి జరుగుతున్నాయి. ఎవరైనా ఏమనుకున్నా నాకు అనవసరం. అది వాళ్ళు రాసినంత మాత్రం సినిమా ఆడమంటే ఆడవు అంతే. అట్లా అని ఒక్క నిమిషం మర్చిపోయాను ఏం చెప్పి ఏమండి ఏమన్నా నువ్వు. అట్లాగే ఒక 10 minutes మాత్రం నేను క్యారెక్టరైజేషన్ చూపించుకున్న తర్వాత లవ్ స్టోరీలోకి ఎంటర్ అయిన తర్వాత మొత్తం కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ. ఇప్పుడు కామెడీ ఒక్కళ్ళ మాట్లాడాలి మా వాళ్ళలో. స్టార్టింగ్ 10 minutes నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చే వరకు కామెడీ అనమాట. కామెడీ ఒక టెన్షన్, అవన్నీ ఇది చేసేస్తుంది, తెలిసిపోతే ఏమైపోద్ది, నిజం తెలిస్తే ఏమైపోద్ది, అలాంటోడు రియాలిటీ వచ్చేస్తే ఏమైపోద్ది, ఏమై బతికి ఏమైపోద్ది అని ఇంటెన్షన్లో సినిమా చూస్తాం ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేస్తుంది. తర్వాత ఒక ఎపిసోడ్ పెట్టాను, చిన్న బొడ్డోని పెట్టి కామెడీ ఎపిసోడ్ వంతెన అనే ఒక క్యారెక్టర్ తీసుకొని చేసాను. అది ఫుల్ ఎంటర్టైన్మెంట్ 20 minutes.
అట్లా ఏంటంటే నేను సినిమా అంతా సూపర్ నచ్చే వాళ్ళకి నచ్చుద్ది, కొంతమందికి ఓహో ఆ ట్రాక్ కొంతమంది నచ్చుద్ది, ఈ ట్రాక్ కొంతమంది నచ్చుద్ది, ఇది నచ్చే వాళ్ళకి అది నచ్చకపోవచ్చు, అది నచ్చిన వాళ్ళకి ఇది నచ్చచ్చు. ఆ విధంగా డిజైన్ చేసుకుంటే వెళ్ళా. కానీ క్లైమాక్స్కి మాత్రం అల్టిమేట్ ఎవరైనా సరే ఈ క్యారెక్టర్స్ ఫాలో అవుతున్నవాడు అలా 40 నిమిషాల పాటు నేను చూస్తాను రేపు పొద్దున్న రివ్యూ మీరు అందరూ చూసేటప్పుడు నేను కూడా చూసుకుంటా, మీ అందరు మొఖాలు చూసుకుంటా, అలా కూర్చొని అలా చూడకపోతే అడగండి అన్న, అంత డెప్త్ ఉన్న క్లైమాక్స్ అనమాట. మా మీరు చెప్పినప్పుడు వచ్చేటప్పుడు కళ్ళంట నీళ్లు నిజంగా రాకపోతే ఆడ అన్నం తిండేమో అన్న ఫీలింగ్. రైట్. అంటే స్టార్టింగ్ నుండి ప్రతి ప్రమోషన్లో చూసుకుంటే ధర్మ గారు, హీరోయిన్ గారు ఎక్కువ కనిపిస్తున్నారు, అండ్ ప్రెస్ మీట్లు కూడాను. పెయిడ్ ఆర్ట్ అంటే కొంచెం వెల్ నోన్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు యాక్టర్స్. సో వాళ్ళందరూ ఎందుకు రాలేదు అంటే అట్లీస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే కనిపిస్తే బాగుంది కదా అని. అంటే మనం అనుకుంటున్నాం కానీ భయ్యా ఎవరు ఖాళీగా లేరు భయ్యా, వస్తారు. ఎప్పుడు వస్తారు చెప్పనా? మీరందరి దయ వల్ల మన సినిమా 27వ తారీఖున సూపర్ హిట్ అయిందనుకో భయ్యా, అసలు మనం అంతా వీళ్ళతో నిండిపోద్దామో. మేము దాన్నే ఉంది వివేకరం ఎప్పుడు మందే సార్ 12 గంటల 11:30 ఉంటా అక్కడ అనేవాళ్ళు చేస్తారు, అందరూ వచ్చేస్తారు. అదంతా మీ చేతిలో ఉంది భయ్య, మేమైతే మా చేతిలో పని మేము చేసాము. అది కూడా మీకు నచ్చితేనే నిజంగా సిన్సియర్గా నచ్చింది. కొత్త ఆర్టిస్టులు వస్తే ఆ డైరెక్టర్ గారి నుండి ఎప్పుడు ఫోన్ వస్తుంది, ఎలాంటి ప్రమోషన్కి రావాలి అన్నట్టు వెయిట్ చేస్తారు. బట్ కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత అంటే బిజీ షెడ్యూల్లో రాలేరా, లేకపోతే ఇంకెందుకు అయిపోయింది కదా షూట్ అని రాలేరు అంటారా? అంటే ఏంటి రీజన్? అంటే ఏం లేదు భయ్య, ఇప్పుడు చిన్న సినిమా అని చిన్న రీజన్. అదే పెద్ద స్టార్ హీరో ఒకడు ఉన్నాడు అనుకో భయ్య, మామూలుగా అదే సినిమాలో పెద్ద హీరో ఉంటే అందరూ వచ్చేస్తారుగా. వాళ్ళకి షూట్ ఉండి రాలేదండి సార్. మార్తాండ్కే వెంకటేష్ గారు సచ్ ఎ లెజెండ్ అని చెప్పొచ్చు. ఆయన చాలా పెద్ద సినిమాలకి అన్నిటికీ వర్క్ చేసి ఉన్నారు. ఆయన ఎడిటింగ్ టేబుల్ మీద హీ కెన్ జడ్జ్ ద స్క్రిప్ట్. అండ్ ఎట్లా ఆయన దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్ కావచ్చు, లేకపోతే ఏంటి ఆయన ఏం చెప్పున్నారండి? యాక్చువల్గా భయ్య మార్తాండ్కే వెంకటేష్ గారికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అదేంటంటే ఒక సినిమా రిలీజ్ కాబోతుంది అంటే డిస్ట్రిబ్యూటర్స్ మొత్తం ఆయన ఫోన్ చేస్తారు, సార్ సినిమా ఎలా ఉంది, తీసుకోవచ్చా లేదా. అది ఇప్పటి నుంచి కాదు భయ్య, ఎప్పుడో 15-20 సంవత్సరాల నుంచి ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు అబద్ధం చెప్పడు, అబద్ధం అనేది చెప్పడు. ఆయన బాగుంది అంటే బాగుందని చెప్తాడు, బాగలేదంటే బాగోలేదు. అక్కడ ప్రొడ్యూసర్ ఉన్నాయి, హీరో ఉన్నాయి, ఎవరున్నాయి ఆయనకు అనవసరం. ఫస్ట్ సినిమా మనం రష్ తీసుకెళ్ళిస్తాం పోయి ఆయనకి నిజంగా హార్ట్ఫుల్గా నచ్చితే ప్రొడ్యూసర్ని పిలిచి సినిమా బాగుందండి, వర్కౌట్ అవుద్ది అని ధైర్యం ఇస్తాడు. నచ్చకపోతే వేస్ట్ అండి, అనవసరం, మీరు రూపాయి పెట్టినా వేస్ట్ అని చెప్పేస్తాడు. డైరెక్టర్ హట్ అయిపోతారు అక్కడ, అరే నీ అమ్మ నా జడ్జిమెంట్ నేను తీసుకున్న దాన్ని ఈయన ఎవరు కాదంటాగని చెప్పి చాలామంది ఆయన దగ్గరికి వెళ్ళరండి. కానీ ఆయన జడ్జిమెంట్ నమ్ముకున్న వాళ్ళు మాత్రం ఆయన వదిలిపెట్టరండి. అలా కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో నేను బాగా ఇష్టమైన ఎడిటర్ ఆయన, నన్ను తమ్ముడు అని పిలుస్తాడు. మా ఇద్దరికి మధ్య వేరే పచ్చిబూతులు తిడతాడు నన్ను, నేను తలకాయ చేసుకొని పక్క తిరుగుతాను, మళ్ళీ వచ్చేస్తాను మామూలుగా నువ్వు మారవాలని. ఏదైనా మా ఇద్దరికి అంత రిలేషన్ అనమాట, ఒక అన్నదమ్ముల్లాగా నాకు గైడ్ లాగా ఉండి. అట్లాగే నా రష్ అయిపోయిన తర్వాత చూశారండి, చూసి కిరణ్ క్యారెక్టరేషన్, హీరో క్యారెక్టరేషను నాకు కొంచెం ఎక్కట్లేదు అని అన్నారు. యాక్చువల్గా ఆయన బేసిక్గా ఆయనకి మందు సిగరెట్లు అలాంటి అలవాట్లు లేవు ఆయనకి. పైగా నాకు చేసిన సినిమాలు కూడా ఈ టైప్ కాదు సార్, ఒకసారి చూడండి ఫైనల్ వెర్షన్ చూడండి అన్న అని. మనం అప్పటికేంటంటే చిన్న రీషూట్లు చేసుకోవాల్సి వచ్చింది. మేము అప్పుడు ఎడిటింగ్ టేబుల్కి వెళ్ళిన తర్వాత చూసుకుంటాము, చిన్న బ్యాలెన్స్లు ఉంటాయి, అవి చేసుకొచ్చిన తర్వాత కరెక్టింగ్ ఉండదు. అది చేసి వచ్చిన తర్వాత నాకు కూడా చెప్పలా, మహేష్ చెప్పారు, ధర్మాకి చెప్పాడు. మహేష్ సినిమా పెద్ద హిట్ అని ధర్మాకి. సార్ మరి మీరు ఎందుకు సార్ డైరెక్టర్ని ఎప్పుడు తిడతా ఉంటారు, మీరు ఆయన చెప్పొచ్చు కదండి. చెప్పకూడదు, డైరెక్టర్ మీరు ఇద్దరు కొట్టుకోవాలి చివరి వరకు, ఆ కొట్టుకుంటేనే మంచి అవుట్పుట్స్ బయటకు వస్తాయి అని చెప్పి ఈయన చెప్పి చివరికి అంతా అయిపోయిన తర్వాత సినిమా సూపర్ హిట్ అని చెప్పారు. ప్లస్ వచ్చిన వాళ్ళందరికీ ఆయన ఫోన్ చేసి చెప్పారు, నో డౌట్ అండి సినిమా కొంటే ఫుల్ హ్యాపీ అందరూ. ఇది ఆయన జడ్జిమెంట్ పై ఆయన చెప్పిన మాట. మాకు ఇది ఆయన అబద్ధాలు చెప్పడండి, ఆయన చెప్పిన మాట ఒక గురి, ఆయన అన్న మాట ఇది. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. సో హాయ్ అండి, జస్ట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ ఇది. సో బేసికల్గా ఇలాంటి సినిమాస్ లైక్ అర్జున్ రెడ్డి కావచ్చు, అర్జున్ రెడ్డి ఎన్ని లాంగ్వేజెస్లో వచ్చింది అండ్ ఆ జానరాలో చాలా మూవీస్ వచ్చాయి. సో ప్రతి చోట అబ్బాయిలు కనుక ఎక్స్ట్రీమ్ లెవెల్లో ప్రేమిస్తే అది వీర ప్రేమ, అంటే ఒక పిచ్చి ప్రేమ అని అంటారు కదా. బట్ ఒక ఫీమేల్ కనుక ప్రేమిస్తే అది సైకో అంటారు, సైకోలా బిహేవ్ చేస్తుంది, మెంటల్ హాస్పిటల్కి పంపించేసేయాలి అని అంటారు. అఫ్ కోర్స్ చాలా మంది పర్టికులర్గా లవర్ పేరు పెట్టి చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ అండి, ఫస్ట్ థ్యాంక్ యూ మీకు. ఇప్పుడు దాకా ఈ థాట్ రాలేదు. నెక్స్ట్ సినిమా నేను అమ్మాయిని మన సాయి గారి క్యారెక్టర్లా పెట్టుకుని క్రియేట్ చేసుకొని చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మేడం. నిజంగా చెప్తున్నా, ఒక అమ్మాయిని సాయి క్యారెక్టర్లో పెట్టుకొని ఆ అమ్మాయితో నేను సేమ్ జానర్ సినిమా చేస్తే బాగుంటుంది ఐడియా వచ్చింది. అంటే బేసికల్గా ఇందాక ధర్మ గారు పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు జస్ట్ నా మైండ్లో వచ్చిన థాట్ ఏంటంటే, వాట్ ఇఫ్ ఆ ఫీమేల్ ఈజ్ అ డ్రింకర్
నాకు ఇంగ్లీష్ రాదు. ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే మీ డ్రింకర్ సాయి టైటిలే ఒకవేళ ఫీమేల్ డ్రింకర్ అమ్మాయి పేరు పెట్టుంటే ఎలా ఉంటుందని. అదే ఐడియా వచ్చింది నాకు ఇప్పుడు. అసలు ఇంకా అమ్మాయి ఇంక భూమి మీద ఆగదు, ఎందుకంటే ఆమెకు అదే చేయాలి. ఈ అమ్మాయికి మొదటి నుంచి సార్ ఆ క్యారెక్టర్ నచ్చింది సార్, క్యారెక్టర్ నచ్చింది సార్, ఏంటి ఇప్పుడు అతని క్యారెక్టర్ని వేసి నీ క్యారెక్టర్ అతనికి ఇమ్మంటావు ఏంటి అని అడిగోండి నేను. ప్లీజ్ సార్ కరెక్ట్గా మీరు భలే చెప్పారండి. అసలు ఇలాంటి సాయి క్యారెక్టర్ అమ్మాయిని పెడితే ఎలా ఉంటుంది అన్నది నాకు ఇప్పుడేనండి కొంచెం కొట్టింది సార్. ఐడియా నేను ఇచ్చాను కాబట్టి అవకాశం కూడా ఇవ్వండి సార్. రాదు అమ్మ రాదు.